ప్రధాని మోదీకి వైఎస్ షర్మిల లేఖ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదని వారీగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో అపరిష్కృత వాగ్దానాలపై మీ దృష్టికి తీసుకువస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. విభజన జరిగిన ఒక దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారని లేఖలో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేదని వివరించారు. 10 ఏళ్లు కావస్తున్నా నేటికీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారని వాస్తవమని చెప్పారు. నేడు రాష్ట్రం గందరగోళం, నిస్సహాయ స్థితిలో. ప్రత్యేక హోదా ఇస్తానని ఆనాటి ప్రధాని చెప్పారని ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ డిమాండ్ను పూర్తిగా విస్మరించింది. పర్యవసానంగా నేడు ఏపీ పురోగతి, అభివృద్ధి లేకుండా పోయిందని వివరించారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రాజెక్టు హోదా జాతీయను నీరుగార్చాయి. పోలవరం రాష్ట్ర ప్రజల హక్కు అని. ఈరోజు ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా. ఈ అంశాలను 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తాము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పరిశీలన సీరియస్గా పరిగణించి ఈ వాగ్దానాలను నెరవేర్చాలని షర్మిల లేఖలో డిమాండ్ చేశారు.